అబద్ధాన్ని అడ్డగా చేసి నిజాన్ని సమాధి చేస్తారనడానికి సాక్ష్యం ఈనాడు ఇవాళ చేసుకొస్తున్నటువంటి కథనాలు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను చెప్పేది అబద్ధమైతే. రాష్ట్రానికి ఆదాయం లేదన్నారు ఇన్నాళ్ళు. ఇవాళ చూస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఉట్టి కేంద్రం వాటాన్ని 45,000 కోట్లు వస్తుంది. ఇక్కడికి వచ్చిన పన్నుల్లో వాటా కేంద్రం ఇచ్చే వాటా, ఇక్కడ ఆదాయం కాదు అది. ఇది ఒక ఎత్తు. ఆంధ్రాలో అప్పులు ఇవ్వడానికి వచ్చిన సంస్థలని పారిపోతున్నాయని రాశారా లేదా? ఒకసారి నేను చెప్పింది అబద్ధం అయితే గుర్తు తెచ్చుకోండి. చర్చలు కూడా జరిపారు కదా టీవీ ఛానళ్ళు. కేంద్రం వదిలేసింది, విదేశీ సంస్థలు కూడా అప్పులు ఇవ్వకుండా పారిపోతున్నాయని ఆంధ్రజ్యోతి, ఈనాడు విషయం పదే పదే చిమ్ముతా వచ్చినాయి కదా. ఇవాళ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈనాడు 16వ పేజీలో వేసింది. ఏంటయ్యా అంటే ఇది 15వ పేజీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విదేశీ ఆర్థిక సంస్థల రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకి కేంద్రం ఈ మధ్యంతర బడ్జెట్లో 2,121.87 కోట్లు కేటాయించింది. మొత్తం 5 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏఐఐబి, జపాన్ ప్రభుత్వం, ఎన్డీబీ, ఐబీఆర్డీ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకుంటుంది. వాటన్నింటి కలిపి ఈ సంస్థలు ఇప్పటి వరకు 2,646 కోట్లు విడుదల చేసి ఇప్పుడు ఈ బడ్జెట్లో కేంద్రం మరో 2,120 కోట్లు కేటాయింపులు చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ఏసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుకి బ్యాంకు రుణం కింద 220 కోట్ల మంజూరు. ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకు జపాన్ ప్రభుత్వ రుణం కింద 300 కోట్ల రుణం కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ ఐబీఆర్డీ రుణం కింద 300 కోట్లు మంజూరు. ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకి ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం కింద 650 కోట్లు కేటాయింపు. ఏపీ మండల కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకి ఎన్డీబీ రుణం 650 కోట్లు కేటాయింపు. ఇది తాజాగా లెక్క. మరి ఇవన్నీ రావట్లేదు, వెళ్ళిపోయినాయి, ఎందుకు అబద్ధాలు చెప్పారు? మేమంతే, అబద్ధాన్ని అందంగా చెప్తాం, నిజాన్ని మాత్రం దాచేసి లోపల పేజీలు వేస్తాం.